హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో దేవరా మూవీ గ్లిమ్స్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయనే లేదు ఇంత క్వాలిటీగా, ఇంత నీట్గా, ఇంత మాస్గా ఉంటుందని. గ్లిమ్స్ అయితే అసలు మామూలుగా లేదు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అసలు కొరటాల శివ దమ్ము, ధైర్యం, అతని సత్తా ఏంటో ఈ సినిమాతో మనకైతే ఈజీగా చూపెట్టబోతున్నాడని నాకైతే అర్థమవుతుందయ్యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వరల్డ్, ఆ దేవరా అనే వరల్డ్‌ని బిల్డ్ చేసే విధానము, ఆ సముద్రము, ఆ విజువల్స్ గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని చెప్పాలి. ఇక నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే విజువల్స్ భయ్యా. పూరా మాస్ మామూలుగా లేవు అసలు. ఎంత ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే చాలా నీట్‌గా, చాలా క్వాలిటీగా, ఎక్కడ కూడా ఇది వీఎఫ్ఎక్స్, ఇది సీజీ అన్న డౌట్ రాకుండా చాలా నీట్‌గా ఆ సముద్రాన్ని చూపెట్టే విధానం, ఆ ఫైట్స్‌లో వచ్చే ఆ ఎఫెక్ట్స్ అయినా, అసలు ఆ లైటింగ్ అయినా, ఆ నైట్ పూట లైటింగ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే అసలు చాలా చాలా నీట్‌గా ఉన్నాయి. అసలు విజువల్స్‌కైతే 100కి 100 పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది మనం ఎదురు చూస్తున్న బీజీఎం, అనిరుద్ బీజీఎం. ఆ ఇంగ్లీష్‌లో వచ్చే బీజీఎం 'దేవరా' అనే ఒక బీజీఎం ఏదైతే ఉందో అసలు కరెక్ట్‌గా యాప్ట్ అయింది. ఒక పాన్ ఇండియా సినిమాకి ఎటువంటి మ్యూజిక్ కావాలో అటువంటి మ్యూజిక్ అయితే ఈ 'దేవరా' గ్లిమ్స్‌కైతే ఇవ్వడం జరిగింది. సో గ్లిమ్స్ మ్యూజిక్ అయితే అద్దిరిపోయింది. అందరూ కూడా ఈ గ్లిమ్స్‌కైతే సాటిస్ఫై అయ్యారు. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది కొరటాల శివ. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. 'ఆచార్య' మూవీ ఫ్లాప్ అయిందని బాగా ట్రోల్ చేశారు. సో ఈ ఒక్క గ్లిమ్స్‌తో తన దమ్ము, ధైర్యం, తన సత్తా ఒక్కొక్కడికి మడతేసి కొట్టే లెవెల్‌లో ఈ గ్లిమ్స్ ప్లాన్ చేశాడు. ఇక మూవీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది మన 'తారకన్న', మన 'ఎన్టీఆర్', మన 'టైగర్'. అసలు మన 'తారకన్న' రకరకాల ఆయుధాలు పట్టుకొని వాళ్ళందరినీ నరుక్కుంటూ, తొక్కుకుంటూ, చంపుతూ ఉంటే, ఆ రక్తం ఏరులై పారుతూ ఆ సముద్రం ఎర్రగా మారుతుంటే, నిజంగా ఆ రక్తపు మధ్యలో నుంచి మన 'తారకన్న' ఎలా కనబడుతున్నాడంటే, అసలు వేటాడే పులిలా కనబడుతున్నాడు. ఈ ఒక్కటే మాట చెప్తా 'తారకన్న' గురించి. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఇక ఎట్ ద లాస్ట్ ఫైనల్‌గా వచ్చిన డైలాగ్ ఏదైతే ఉందో, ఆ బేసు, ఆ బీజీఎము, ఆ విజువల్స్ అబ్బబ్బబ్బబ్బా! నాకైతే డైలాగ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భయ్యా. చీటికి మాటికి అరాచకం అనే బదులు, ఇలా ఉన్న దానికి అరాచకం అంటే ఆ ఫీలే వేరు. అస్సలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది గ్లిమ్స్ అయితే. నేనైతే ఫుల్లుగా సాటిస్ఫై అయ్యాను. సో మీరు సాటిస్ఫై అయ్యారా లేదా? జై తారకన్న జై.